హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ దివాళీకి మనం రకరకాల స్వీట్లు అనేవి చేస్తూ ఉంటాం కదా. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసే టేస్టీ రవ్వ లడ్డును ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకుందాము. ఇది మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పును వేసుకొని వేగించుకున్నాము. జీడిపప్పు లైట్గా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఈ రెండింటిని ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే నేతిలో 1 కప్ బొంబాయి రవ్వ అండి, దీన్ని వేసుకొని స్టవ్ని సిమ్ టు మీడియంలోనే పెట్టుకొని జాగ్రత్తగా వేగించుకోవాలి. మనకి రవ్వ వేగినప్పుడు మంచి అరోమా వస్తుందండి, అప్పటి వరకు జాగ్రత్తగా సిమ్లోనే పెట్టి వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు కొబ్బరి తురుము అండి, మనం పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ ఏదైనా తీసుకోవచ్చు. దీన్ని కూడా వేగించుకుందాము. ఇది కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం తక్కువగా 1 కప్పు షుగర్ అనేది తీసుకుంటున్నానండి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు ఫుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 3 ఇలాచీలు కూడా వేసుకొని దీన్ని పౌడర్ చేసుకుందాము. ఆల్రెడీ వేగించుకున్న రవ్వలో ఈ షుగర్ పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కాచుకున్న పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేద్దామండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పాలని ఒకేసారి కాకుండా చూసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం వేగించి పెట్టుకున్న క్యాషూని కిస్మిస్ని కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇలా లడ్డూల్ని చేసుకోవాలి. పాలన్నిటిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. పాలండి నాకు ఇక్కడ 1/2 కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోయాయి. కాచుకున్న పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేశాను. చూడండి, ఇంకా మిగతాదంతా కూడా ఇదే విధంగా మనం రవ్వ లడ్డూలు అనేవి చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మనం ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా టేస్టీగా ఈ రవ్వ లడ్డూలు అనేవి చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.